హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ 1 వీక్ నుంచి ఈ యాప్ అనేది సోషల్ మీడియా అండ్ అట్లానే న్యూస్ ఛానల్స్లో బాగా వైరల్ అవుతుంది. ఎంతలా వైరల్ అవుతుందంటే డైలీ దీనికి 3000 ఉండే సైన్-ఇన్స్ అనేవి ఇప్పుడు మొత్తంగా 3,50,000కి అయితే పెరిగాయి డైలీ సైన్-ఇన్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ యాప్ని అయితే బాగా ప్రమోట్ చేస్తుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి అరట్టై. అరట్టై మీనింగ్ వచ్చేసి ఇది ఒక తమిళ్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే క్యాజువల్ కన్వర్జేషన్ అని అర్థం అనమాట. సో ఈ యాప్ని జోహో కార్పొరేషన్, ఇది ఒక ఇండియన్ ఐటీ బేస్డ్ కంపెనీ. సో ఈ కంపెనీ అనేది జోహో కార్పొరేషన్ అనే కంపెనీ చాలా యాప్స్ అయితే తీసుకొచ్చింది. అందులో ఒక యాప్ అనేది ఈ అరట్టై. ఈ చాలా యాప్స్ అనేవి జోహో సూట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఐటీ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే యాప్స్ అనేవి ఈ జోహో కార్పొరేషన్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో అందులో ఒక యాప్ ఈ అరట్టై యాప్. అయితే ఈ యాప్ని జోహో కార్పొరేషన్ అనేది 2021లోనే లాంచ్ చేసింది. బట్ ఈ యాప్ ఇప్పుడు బాగా వైరల్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాకి యూఎస్కి మధ్యన వచ్చిన డిప్లొమాటిక్ ఇష్యూస్. సో దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనే స్లోగన్ తీసుకొచ్చి ఈ యాప్ని అయితే బాగా ప్రమోట్ చేస్తుంది. అండ్ అట్లనే ఎగ్నెస్ట్గా మనకి ఫారెన్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. లైక్ ఎక్కువగా ఐటీ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ సూట్. సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ అన్ని అందులో అయితే ఉంటాయి అన్నమాట. సో దానికి ఎగ్నెస్ట్గా జోహో వాళ్ళు తీసుకొచ్చిన యాప్స్ని ప్రమోట్ చేస్తుంది. ఈ అరట్టై యాప్ అనేది వాట్సాప్ ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు. అండ్ అట్లనే ఇండియన్ గవర్నమెంట్ కూడా వాట్సాప్ ఆల్టర్నేటివ్గా ఉందని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అసలు యాప్ అనేది నిజంగానే వాట్సాప్ ఆల్టర్నేటివ్ కాదా, ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఇది వాట్సాప్ అని రానున్న రోజుల్లో బీట్ చేస్తుంది లేదా అని చెప్పి ఈ వీడియోలో మన కంప్లీట్ యాప్ మనకి ప్లే స్టోర్ అండ్ అట్లానే యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. సింపుల్ అంతే. లాగిన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందంటే సిమిలర్ టు వాట్సాప్ ఉంటుంది. మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చాట్స్ అని చెప్పి, కాల్స్ అని, అండ్ అట్లానే మీటింగ్స్ అని ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంటుంది. అది మనం దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం వీడియోలో. అండ్ అట్లానే ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది స్టోరీస్. సిమిలర్ టు వాట్సాప్లో స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానికి సిమిలర్గానే ఉంటుంది. ఇందులో మనకి స్టోరీస్ అని ఉంటుంది. అంతే, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ మనకు వాట్సాప్లో టాప్ రైట్ కార్నర్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని మనకి లెఫ్ట్ రైట్ కార్నర్లో, టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ యాప్లో ఉంటాయి. అండ్ అట్లానే మనకి టాప్ రైట్ కార్నర్లో ఎక్స్ట్రా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అరట్టై యాప్లో. బ్రాడ్కాస్ట్ అని చెప్పి, ఛానల్స్ అని చెప్పి, ఈ రెండు ఫీచర్స్ని మనం చూడొచ్చు. వాట్సాప్లో కూడా ఉంటాయి అనమాట. సో ఏ సిమిలర్ టు ఉంటాయి. ఇంకా మనం దీని యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే లైక్ ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ అనేవి వాట్సాప్ లేకుండా అరట్టై యాప్లో అంటే మన ఫస్ట్ థింగ్ వచ్చేసి మీటింగ్. ఇది సిమిలర్ టు గూగుల్ మీట్ అండ్ అట్లానే రిమైనింగ్ మీటింగ్స్ యాప్స్ ఉంటాయి కదా, సిమిలర్ టు దట్ ఉంటుంది. మనం మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు. అంతే, మిగతాదంతా సేమ్ అట్లానే ఉంటుంది. ఇంకా ఫీచర్ ఏంటంటే మనకి పాకెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ పాకెట్ మనకి ఎలా వెళ్ళిపోతుందంటే వాట్సాప్లో మనం ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ అండ్ అట్లానే ఎక్స్టర్నల్ సైట్స్ నుంచి కొన్ని లింక్స్ని మనం పర్సనల్ నెంబర్కి అయితే అట్లా పంపించుకుంటాము. అట్లానే ఏవైనా నోట్స్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ టెక్స్ట్ మెసేజెస్ అని స్టోర్ చేసుకోవాలంటే పాకెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అంతే, మిగతాదంతా సేమ్. అట్లానే మనకి వాట్సాప్లో ఉండేటట్టు ఏ ఫీచర్స్ ఇవేవి ఇందులో అయితే ఉండవు. బేసిక్ యాప్ లాగా ఉంటుంది అనమాట, ఓల్డ్ యాప్లా ఉంటుంది. సో ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే ఈ రెండే ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం లేవు. ఇంక ఈ అరట్టై యాప్లో మనం ఫ్లాస్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది మేజర్ ఫ్లై ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. వాట్సాప్లో మనకి చాట్స్కి, కాల్స్కి అండ్ అట్లానే వీడియో కాల్స్కి, ఆడియో కాల్స్కి, వీటన్నిటికీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. బట్ అరట్టై యాప్లో చాట్స్కి అయితే ఎన్క్రిప్షన్ అయితే ఉండదు. మనకి వీడియో కాల్స్ అండ్ అట్లానే వాయిస్ కాల్స్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మనకి సెక్యూరిటీ అనేది మెయిన్ రీజన్ కదా. మనం చాట్ చేసేటప్పుడు మనం సెన్సిటివ్ ఇన్ఫో పంపించేటప్పుడు అది దానికి సెక్యూరిటీ లేకపోతే లైక్ దాన్ని ఎన్క్రిప్ట్ చేయకుండా ఉన్నట్లయితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట. సో ఎన్క్రిప్షన్ అంటే ఏం కాదు, సెండర్ రిసీవర్ ఉంటారు కదా. సో సెండర్ అనేవాడు ఒక మెసేజ్ పంపించేటప్పుడు ఆ మెసేజ్ యొక్క ఓన్ ఫార్మాట్ని ఓన్లీ రిసీవర్ మాత్రమే చూడగలరు. సో దీనికి డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. యూజువల్గా సైఫర్ టెక్స్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనికి 256 బిట్స్ అని సెపరేట్ ప్రాసెస్ అయితే ఉంటాయి దాన్ని కన్వర్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ అనే మెసేజ్ పంపించాడు అనుకోండి, అక్కడ రిసీవర్ అనే వాడికి ఓన్లీ హాయ్ అనే కనిపిస్తుంది. మధ్యలో ఎవరైనా లైక్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఆ మెసేజ్ చూడాలనుకున్నా వాళ్ళకి డైరెక్ట్గా హాయ్ అనే కనిపించదు. ఏదో ఒక సింబల్స్ లాగానో లేదంటే ఇమోజెస్ లాగానో నెంబర్స్ లాగా ఎట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫార్మాట్లో అయితే అది ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది అరట్టై యాప్లో అయితే ఉంది. ఇంకో ఫ్లా వచ్చేసి ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఈ యాప్ యూస్ చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒక ఓల్డ్ యాప్ యూస్ చేస్తున్నట్లు ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అంత ప్రీమియంగా ఉంటుంది. లైక్ మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యూస్ చేస్తున్నప్పుడు ఒక ప్రీమియం ఫ్లో ఫీల్ అయితే ఉంటుంది. బట్ ఈ యాప్లో ఆ ఫీల్ అయితే ఉండదు. అండ్ అట్లా మనకి ఏదో ఒక ఓల్డ్ యాప్ యూస్ చేస్తున్నట్లయితే ఉంటుంది అనమాట. సో మీరైతే ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇవి మేజర్ ఫ్లాస్. మనం మిగతా చూసుకున్నట్లయితే సిమిలర్ టు వాట్సాప్ ఉంటుంది. ఫీచర్స్ కానీ దాని యొక్క వర్కింగ్ కానీ సేమ్ మొత్తం అంతా వాట్సాప్ అనే ఉంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఈ యాప్ కంటే ముందు మనకి లైక్ ఈ అరట్టై యాప్ని అయితే ఎట్లా చెప్తున్నారో వాట్సాప్ ఆల్టర్నేట్ అని ప్రీవియస్గా మనకి చాలా యాప్స్ అయితే వచ్చాయి. లైక్ హైక్ అని వచ్చింది ఒక యాప్, హైక్ మెసెంజర్ యాప్ ఒకటి వచ్చింది. అండ్ అట్లానే పబ్జీకి ఆల్టర్నేట్గా ఫౌజీ అన్నారు. అండ్ అట్లానే ట్విట్టర్కి ఆల్టర్నేట్గా కూ యాప్ అన్నారు. బట్ ఈ యాప్స్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో మనకైతే కనిపించలేదు అనమాట. సో ఈ అరట్టై యాప్ అనేది అట్లా అయిపోయిందని నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే జోహో అనేది మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. సో అంత ఈజీగా వదిలేస్తారని నేనైతే చెప్పను. బట్ ఈ యాప్లో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావాలి. లైక్ వాట్సాప్లో మనకి పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది యూపీఐ కోసం. అట్లానే ఈ యాప్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది. అండ్ అట్లానే ఇంటర్ఫేస్ కూడా వీళ్ళు చాలా చేంజ్ చేయాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అప్పుడైతే ఈ యాప్ అనేది వాట్సాప్కి ఆల్టర్నేట్గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే నేనైతే వాట్సాప్కి ఆల్టర్నేట్ ఏం మాత్రం చెప్పను. సో వాట్సాప్ బెటర్గా ఉంటుంది కంపేర్ టు దిస్ యాప్. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసి ట్రై చేయండి. ఎట్లా అనిపించదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే టెక్ని ఎంత ఈజీగా మీకు సింప్లిఫైడ్ ఫామ్లో చెప్తున్నాం అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.